తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ గారు అన్యాయం చేశారని మీరు అంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరేం చేయబోతున్నారు? తెలంగాణ ఉద్యమకారులకి కేసీఆర్ గారు ముమ్మాటికి అన్యాయం చేశారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1969 ఉద్యమం వదిలిపెట్టేస్తే అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన 2009 తర్వాత 2001 నుంచి ఈయన ప్రారంభించినాక కేసీఆర్ ఉద్యమ నేతగా, ఉద్యమకారుడుగా, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన నాయకుడిగా అందరూ గౌరవిస్తారు. అందులో మేము గౌరవిస్తాం, సందేహం లేదు. కానీ కేసీఆర్ ఒక్కడిక్కడ ఉద్యమం చేయాలి. కేసీఆర్తో పాటు కొన్ని లక్షల చేతులు, కొన్ని కోట్ల మంది చేతులు కలిస్తేనే ఉద్యమం. ఇక్కడ మీకు గమనించండి, గద్దర్ కానీ, విమలక్ కానీ, మీరు ఒక రకంగా చెప్తే పీపుల్స్ వాళ్ళు కూడా, పీడబ్ల్యూసీ వాళ్ళు కూడా, మా వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఉద్యమానికి. వాళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేంద్రంలో ఇక్కడ నష్టపోతున్నామని తెలిసినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారి కృతజ్ఞతాభావంగా ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. సోనియా గాంధీ వారి వల్లే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ తల్లికి వందనాలని చెప్పి ఇలా కుటుంబం అంతా వెళ్ళి సోనియా గాంధీకి కృతజ్ఞత తెలియజేసి వచ్చిన వ్యక్తి. ఇక ఉద్యమకారుల పరిస్థితి చూద్దాం. ఉద్యమకారులు వచ్చేటప్పటికల్లా ఉద్యోగకారులు మెయిన్ మాకు ప్రధానంగా తెలంగాణ పోరాటం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాలు. ఇక నీళ్ళు విషయం మనం చూస్తూనే ఉన్నాం, నీటిపారుదల ఎలా ఉందనేది. నియామకాలు, ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగులకు ఇవ్వలేదు. మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఉద్యోగాలు భర్తీ చేసిన దాఖలాలు తెలంగాణ ఈ 4.5 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం లేదు. తెలంగాణ ఉద్యమకారులకు వచ్చినప్పటికల్లా ఉద్యమకారులను గుర్తించి 1200 మంది ఆసులు బాశారు తెలంగాణ ఉద్యమాలని ప్రకటించిన కేసీఆర్ కేవలం 400-500 మంది మాత్రమే న్యాయం చేశారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 1200 మంది అమరులైన ఉద్యమకారులకి వాళ్ళకి చేయూతనిస్తాము. వాళ్ళకు ఒక 10 లక్షలు, 20 లక్షల రూపాయల దాకా, 10 లక్షల రూపాయలు దాకా మేము ఆర్థిక సాయం చేయబోతున్నాము. వాళ్ళ కుటుంబంలో అర్హులైన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వబోతున్నాము. వాళ్ళకు ఉచితంగా బస్ పాసు, ఉచితంగా కార్డు, ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అమరుల కుటుంబాలకి సాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఇంకో ముఖ్య విషయం మనం గమనించాలి. కేసీఆర్ గారు అన్ని విషయాల్లో ఫెయిల్ అవ్వడానికి ఇది ఒక ఉదాహరణ. అమరుల అయిన శ్రీకాంతాచారి గారి తల్లికి సీటు ఇవ్వలేకపోయాము. ఈరోజు శ్రీకాంతాచారి గారి తల్లికి ఈరోజు ఆమె గెలవలేదు. అందరికీ ఇంత డబ్బులు ఇస్తున్నారని చెప్పి మీరే చెప్తారు, 10 కోట్లు 15 కోట్లు ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు ప్రజలంతా. ఆమె కూడా డబ్బులు ఇచ్చి గెలిపించచ్చు కదా. ఆమెకి ఎందుకు ఇవ్వలేదు? ఆమెకు సీటు ఇవ్వలేదు. ఆమె వదిలిపెడతాం. శ్రీకాంతాచారి తల్లికి అన్యాయం జరిగింది, కానీ అమరవీరులందరికీ కూడా అన్యాయం జరిగింది. జిల్లాల్లో మేము కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించబోతుంది. ప్రతి జిల్లాలో ఉన్న అమరవీరులకి ప్రత్యేక సదుపాయాలు కల్పించబోతుంది. ప్రతి అమరుణ్ణి గుర్తించి తెలంగాణలో వాళ్ళ పాత్రని మేము గుర్తిస్తాము. వాళ్ళ పాత్రని ప్రశంసాపూర్వకంగా మేము తెలంగాణ ఉన్న రోజులు తెలంగాణ అమరవీరులకి జ్ఞాపకార్థం వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక, సామాజిక చేయూతనిచ్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఆ విధంగా ముందుకెళ్తాము. ఆ విధంగా మేము వాళ్ళకి చేయూతనిస్తామని తెలియజేస్తున్నాము.